అంగన్వాడీ సిబ్బందికి పదవీ విరమణ ప్రోత్సాహకాలు పెంపు. అవును, పెంచాల్సిందే. రాష్ట్రంలో పదవీ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లు, వర్కర్లకు ప్రోత్సాహకాలను పెంచాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షురాలు నల్లా భారతి, ఉపాధ్యక్షులు ఎం అరుణ, కోశాధికారి వేదవతి తదితరులైతే మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి అరుణ, కమిషనర్ కాంతి వెల్లస్సిని కూడా కలిసి వినతిపత్రం అందజేశారు. 1975లో ఐసీడీఎస్ ప్రారంభమైన తర్వాత సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ చేస్తున్న అంగన్వాడీ టీచర్లకు 1,00,000, వర్కర్లకు 50,000 ఇవ్వడంపై సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో సేవలందించి వృద్ధాప్యంలో చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో పదవీ విరమణ ప్రోత్సాహకాలు పెంచాలని వారు కోరుతున్నారు. వేతనంలో కనీసం సగం పెన్షన్ వచ్చే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని పూర్వ ప్రాథమిక కేంద్రంగా మార్చడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కూడా కోరడం జరిగిందనమాట. సో ఈ విధంగా అంగన్వాడీలు అయితే న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.